పోలవరం పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుంది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెల సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించేవారు. ప్రస్తుతం మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టే పనుల స్కెడ్యూల్ కోసం చంద్రబాబు సోమవారం పోలవరం వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. పనులు పరిశీలించిన తరువాత స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ దిశగా చేపట్టే పనుల స్కెడ్యూల్ను సీఎం వెల్లడించారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం ప్రారంభానికి ముందుంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంగిన గైడ్ బండ్ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేయబడింది. స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం తదితర పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్నారు. గతంలో 72% ప్రాజెక్టు పనులు టీడీపీ పాలనలోనే జరిగిన నేపథ్యంలో చంద్రబాబుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలో 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది. వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్, జోస్న కూటమి ప్రభుత్వం ఏర్పడినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అయితే మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 13 సార్లు రివ్యూలు జరిగాయి ఈ పోలవరం ప్రాజెక్టు పైన. ఈ 13 సార్లు కూడా ఎక్కడా కూడా గతంలో గత 5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే ప్రభుత్వం ఎక్కడా కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి లేదు. అయితే గడిచిన కూటమి ప్రభుత్వం ముందు ఏదైతే 2019కి ముందు ఉందో 72.5% పనులు పూర్తి చేసింది పోలవరం ప్రాజెక్టు సంబంధించి. అయితే గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం 3.22% పనులు మాత్రమే పూర్తి చేసింది. అయితే గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఖచ్చితంగా రైతన్నలకు నీరు అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయాలనే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును విజిటింగ్ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాకా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధులు సేకరించే క్రమంలో ఇప్పటికే కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధుల సేకరణ పూర్తయింది. అయితే ఇందుకు సంబంధించి పనులు కూడా డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి జనవరి 3వ తారీఖు నుంచి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులతో రివ్యూలో తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంతో పాటు చూసుకుంటే ఇప్పటికే విదేశీ బృందాలు కూడా విదేశాల నుంచి వచ్చి టెక్నికల్ ఎనాలిసిస్, అదేవిధంగా ఎక్కడా కూడా ఈ నిర్మాణ పనుల్లో గతంలో జాప్యం జరిగిన కారణంగా పూర్తిగా కొన్ని కట్టడాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దేనికి పనికిరాని పరిస్థితుంది. వాటికి ఉన్న స్థానంలో మరో కట్టడాలను నిర్మించాలి. వాటికి ఆ నిర్మాణ పనులు చేపట్టే క్రమంలో ఏమైనా ఇబ్బందులు వాటిల్తే అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా టెక్నికల్ నాలెడ్జ్తో పూర్తి స్థాయిలో ఈ పనులను పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఊరకే మాటలతో పూర్తి చేస్తున్నామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. పోలవరం నిర్మాణాన్ని చేపట్టేసి రైతాంగానికి, రాష్ట్రంలో ఏదైతే రైతాంగం ఎదురు చూపులు చూస్తుందో గడిచిన 20 సంవత్సరాల నుంచి, ఈ 20 సంవత్సరాల నుంచి రైతుల కన్నా కళలను పూర్తి స్థాయిలో నెరవేరుతాం అనేసి కూటమి ప్రభుత్వం చేస్తుంది. అదే దిశగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో ఒక పక్క అమరావతి నిర్మాణాలు, మరో పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, ఈ రెండు ప్రధానంగా గోల్గా పెట్టుకొని ఖచ్చితంగా ఈ రెండు నిర్మాణాలు పూర్తిగా ఎక్కడా కూడా రైతులకు ఇచ్చిన మాట కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట కావచ్చు, ఎక్కడా కూడా నిర్లక్ష్యం వాటిల్లకుండా అధికారులు కూడా ఎప్పటికప్పుడు గతంలో చూసుకుంటే 2019కి ముందు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రతి నెల మొదటి సోమవారం చూసుకుంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు రివ్యూలు, పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చినాయి సమీక్షించేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అదే తరహాలో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, అదేవిధంగా నిర్మాణం వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద, నిర్ణయాల మీద దిశ ఇప్పటికే అధికారులకి చేశారు. అయితే దీని మీద అనేక సమీక్షలు, సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా
గతంలో చెప్పినట్టు గత ప్రభుత్వం ఏదైతే మాటల ప్రభుత్వంగా మాటలు చెప్పుకుంటూ పోయిందో అటువంటి మాటలకి దూరంగా ఉండి గ్రౌండ్ లెవెల్లో వర్క్ మోడ్లో పూర్తిగా ప్రతిష్టాత్మక పనులు చేపడుతున్నారు జ్యోత్స్న.